బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో 3038 పోస్టులు త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అలాగే ఎండీ సజ్జనర్ తెలిపారు. ఇందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎండీ సజ్జనర్ హాజరయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో 3000 పోస్టులు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో 3038 పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండీ సజ్జనర్ తెలిపారు. ఇందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎండీ సజ్జనర్ హాజరయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో 3000 పోస్టులు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పని భారం తగ్గుతుందని తెలిపారు.